అంటే కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా 10+ ఉంది. అసలు కెరీర్ గ్యాప్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు 100 మంది హైదరాబాద్ వస్తే 50 మంది ఫ్రెషర్స్ వస్తారు, 50 మంది కెరీర్ గ్యాప్ వాళ్ళు వస్తారు. ఫ్రెషర్స్ ఎప్పుడు వస్తారు? జూన్, జూలై, ఆగస్టు. కెరీర్ గ్యాప్ వాళ్ళు సంవత్సరంతో వస్తారు. కెరీర్ గ్యాప్ వాళ్ళు వందల్లో వేలల్లో ప్రతి నెల జాబులు కొడుతుంటారు హైదరాబాద్ నుంచి. అన్ని రకరకాల కోర్సులు, రకరకాల ఇన్స్టిట్యూట్లు. మరి ఎందుకు వస్తున్నాయి జాబులు? ఇప్పుడు కెరీర్ గ్యాప్ వాళ్ళకి జాబులు రాకపోవడం అనేది అసలు పాయింటే కాదు. కెరీర్ గ్యాప్ ఉన్నా ఏదైనా సరే, నీ ప్రొఫైల్ ఏదైనా సరే, నీకు సబ్జెక్ట్ వస్తే బోల్డ్ అని అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మా దగ్గర ఒక కోర్స్ ఉంది. కోర్స్కి జూనియర్ ట్రైనర్ కావాలి. కెరీర్ గ్యాప్ ఉంది, నీకు సబ్జెక్ట్ బాగా వచ్చు, ఎందుకు తీసుకోం మేము? సో ఎవరికి రావంటే ఎంఎన్సీలో నాకు ఇంత ప్యాకేజ్ కావాలని కూర్చుంటాడు సబ్జెక్ట్ రాకుండా, వాళ్ళకి రావు. ఓకేనా? సో కెరీర్ గ్యాప్ ఉన్నా నువ్వు ఐటీలోకి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ డెప్త్ రావాలి, దీని మీదే ఫోకస్ చేయి. కన్సల్టెన్సీలు ఉంటాయి, వాళ్ళు నీకు మిగతా విషయాలు హెల్ప్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఐటీ కంపెనీ సీఈఓలకు కూడా తెలిసింది. నాకు ఒక విషయం చెప్పండి, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫేక్ పెట్టుకొస్తారని ఐటీ కంపెనీ సీఈఓ వాళ్ళు తర్వాత అంటారా? వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే కదా, వాళ్ళు బెంగళూరు వాళ్ళే కదా, వాళ్ళకి తెలుసు కదా. కాకపోతే వాళ్ళు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రొఫైల్ అంటే ఆ క్యాండిడేట్ దగ్గర జెన్యూనిటీ, సబ్జెక్ట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు.